దశావతారముల వర్ణన. మొదటి అవతారం మత్స్యావతారం. వారి చరావతారమున వారధిలో చోరభాణి క్రోధ విస్తారగుడైన నిగమస్కర వీర నిచాచరేంద్రుని చేరి వధించి వేదముల చిక్కడలించి విరించికిన్ మహోధారతనిత్యతి వెగద దాశరథి కరుణాపయోనిధి. భావం: రామ, దయాసముద్ర, మత్స్యరూపమున సముద్రమును ప్రవేశించి మిక్కిలి కోపిష్ఠుడైన ఆ వేదచోరుని సోమకాసుల నామక రాక్షస శ్రేష్ఠుని సమీపించి చంపి వేదముల చిక్కును తొలగించి బ్రహ్మకు మహోద్ధార్యముతో సమర్పించినాడు నీవు కదా. 2. కూర్మావతారం. కరమనురక్తి మందరము కవ్వముగ నహిరాజు త్రాడుగా దొరకని దేవదానవులు దుగ్ధపయోధి మదించుచున్నచో ధరణి చలింపలోకములు తల్లడమందగా కూర్మమై ధరాధరము ధరించితివే గదా దాశరథి కరుణాపయోనిధి. భావం: రామ, దయాసముద్ర, మిక్కిలి ఆసక్తితో దేవదానవులు మందర పర్వతను కవముగను సర్పరాజైన వాసుకుని త్రాడుగాను చేసుకొని పూనికతో క్షీర సముద్రమును చిలుకుచుండగా భూమి కంపించగా లోకములు కలత చెందగా కూర్మమునైన పర్వతమును మోసినవాడు నీవు కదా. 3. వరాహావతారం. ధారుని చాప జుట్టిన విధంబున గైకొని హేమనేత్రుడవ్వారదిలోన దాగినన్ వాణిని వధించి వరాహమూర్తివై దారుని దొంటి కైవడిని దక్షిణ శృంగమునంధరించి విస్తారమునర్చితివే గదా దాశరథి కరుణాపయోనిధి. భావం: రామ, దయాసముద్ర, హిరణ్యాక్షుని వాడు భూమిని చాప చుట్టి గ్రహించి ఆ సముద్రంలో దాగికొన్న వరాహకారుడవై వాణ్ణి వధించి భూమిని కుడికోరపై ధరించి యథాపూర్వకంగా పరిచినాడవు నీవు కదా. 4వ అవతారం నరసింహావతారం. పెటపెట నుక్కు కంభమున భీకరదంతన సకాంకుర ప్రభాపటలము కప్ప ఉప్పతిని భండన వీధి నృసింహ భీకర స్ఫుట పటు శక్తి హేమ కసిపున్ విధిలించి సురారి పట్టి నంతట కృప సూచితివే కద దాశరథి కరుణాపయోనిధి. భావం: రామ, దయాసముద్ర, పెటపెటమను ధ్వనితో భయంకరములైన దంతములను కోరలియు సమూహమును కప్పినవై నుక్కు కంభమును బట్టి యుద్ధరంగమున నరసింహుని భయంకర తీవ్ర శక్తితో హిరణ్యకశిపుని చీల్చి రాక్షస కుమారుడైన ప్రహ్లాదుని దయచూసినాడు కదా నీవు. 5. పదయుగళంబు గగన భాగములన్ వెసనోని విక్రమాస్పదముగా అబ్బలీంద్రునుక పాదమునం తల క్రిందు నొత్తి వేలొదవ జగత్రతుయంబు పురుహూతునికి అవటుండవై చిత్సదముల మూర్తివి వివేకద దాశరథి కరుణాపయోనిధి. భావం: రామ, దయాసముద్ర, భూభాగమును ఒక పాదముతోనూ ఆకాశ భాగమును ఇంకొక పాదముతోనూ శీఘ్రముగా ఆక్రమించి ఇంకొక పాదముతో బలిచక్రవర్తులను పరాక్రమమును క్రిందకు నొత్తుటూ బ్రహ్మచారివైన సన్మూర్తివిగా నీవి కదా.